ఇక్కడ కంపెనీ వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎవరు పట్టించుకుంటలేరు. ఇంకా పైసలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. మాకు ట్రిక్స్ ఏమైనా కొత్త ట్రిక్స్ యూజ్ చేసి మాకు పరేషాన్ చేస్తుండ్రు. 4-5 అవర్స్ 8 అవర్స్ దాకా 250 300 కూడా ఆయనకి ఇస్తలేరు. దూరం పంపించేసి మాకు పరేషాన్ చేస్తుండ్రు. ఇంకా ఏమైనా అడిగితే మీరు జీ ఫామ్ ఫిలప్ చేయండి అయిపోతుంది, మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అది అని చెప్తుండ్రు. కానీ ఎవరు పట్టించుకుంటలేరు మేడం. చాలా సతాయిస్తున్నారు మేడం. పైసలు కూడా చాలా తక్కువ, అంటే 20 రూపాయల్లో 4-5 కిలోమీటర్స్ దాకా పంపించేస్తుండ్రు మేడం. ఇంకా ఏమైనా చెప్తే అది కంపెనీ నుంచి అట్లానే వస్తున్నాయని చెప్తున్నారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే జీ ఫామ్ నింపండి అది అంత. అంటే మీరు డైలీ ఎన్ని ట్రిప్స్ చేస్తారు, మీకు ఎంత ఆదాయం వస్తుంది ఒక రోజుకి? ట్రిప్స్ ఆర్డర్సే ఇస్తలేరు మేడం. మాకు ఇస్తే కూడా అది చాలా దూరం వేసేస్తుండు, పైసలు కూడా తక్కువ ఇస్తుండు మేడం. అన్న మీరు చెప్పండి, స్విగ్గీలో మీరు ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు, ఎట్లా ఉంది అసలు? మీరు ఈరోజు ఏం మాట్లాడబోతున్నారు సీఎం గారితో? మేడం, మేము గత 4 సంవత్సరాల నుండి స్విగ్గీలో వర్క్ చేస్తున్నాం. ఫస్ట్ స్టార్టింగ్లో చాలా బాగానే ఉండే, కానీ ఇప్పుడు రాను ఏమైందంటే మా ఆర్డర్స్ అన్నీ ప్లాట్ఫామ్ మొత్తం థర్డ్ పార్టీ వాళ్ళకు, ర్యాపిడో వాళ్ళకి కానీ షాడోఫాక్స్ వాళ్ళకి వేసుకుంటా మేము పొద్దున మార్నింగ్ 6 AM లాగిన్ అయితే నైటు 11-12 అయినా కూడా మాకు కనీసం 1000 రూపీస్ కూడా సంపాదించలేకపోతున్నాం. ఇక్కడ చూస్తే పరిస్థితులు ఏమో రేట్లు పెరుగుతున్నాయి. పిల్లలు చదవాలంటే చాలా కష్టం ఉంది. ఫస్ట్ పర్ కిలోమీటర్ 10 రూపీస్ ఇస్తుండే, ఇప్పుడు 5 రూపీస్కి ఇవ్వట్లేదు. మ్యాక్సిమం ఒక 10 కిలోమీటర్స్ పోతే 2016-17లో మాకు 100 రూపీస్ వస్తుండే, ఇప్పుడు 40 రూపీస్ ఇచ్చి మళ్ళీ ఇక్కడనే లోకల్ని ఆర్డర్లు వేసి మాకేమైనా సమస్యలు ఉంటే మా జీవితాలకు ఒక బీమాని కల్పించాలని మేము సీఎం సార్ని కోరడానికి ఇక్కడికి రావడానికి జరిగింది. చాలా రోజులు ఉండాలి. మేము స్విగ్గీ ఆఫీస్ వాళ్ళకు మేము జీఫామ్లు నింపినా ఏం నింపినా కూడా రిటర్న్గా మా ఐడీలు బ్లాక్ చేసుకుంటా, మాకు డ్యూటీలు లేకుండా మమ్మల్ని రోడ్ పాలు చేయడం జరుగుతుంది. కాబట్టి మాకు దీనిపైన సీఎం సార్ మాకు సాయం చేస్తాడని చెప్పి మేము రావడం జరిగింది మేడం. చూడొచ్చు, ఇప్పటికైతే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, ముఖ్య నేతలతో పాటు ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయితే చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు. ముఖ్యంగా డ్రైవర్స్ ఎదుర్కొంటున్న సమస్యల పట్ల వారితో మాట్లాడి చర్చించి వాళ్ళ సమస్యల పట్ల ఏదో ఒక పరిష్కారం అయితే దొరుకుతుందనే ఆశాభావం అయితే ఇక్కడ డ్రైవర్స్ అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఓలా, ఉబర్ లాంటి ఆటో డ్రైవర్స్ కావచ్చు, క్యాబ్ డ్రైవర్స్, అట్లాగే ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో డ్రైవర్స్ అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకొని సీఎంకి తమ సమస్యల పట్ల వినతి పత్రాలు అందించేందుకైతే ఎదురు చూస్తారు.